పుసుక్కున నోరు జారి పవన్ కళ్యాణ్ దొరికిపోయాడు. ఇందులో గమ్మత్తు ఏంటంటే మనము కూడా నిన్న ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక సోదరుడు కాల్ చేసి, కాదన్నా నిన్న వీడియో చేశారు పవన్ కళ్యాణ్ గురించి, ఆయన ఒక భయంకరమైన సత్యాన్ని చెప్తే మీరు ఎలా పట్టుకోలేకపోయారు అన్నాడు. నేను అవును కదా, నిజమే కదా, ఇది మన ప్రజలకు చెప్పాలి కదా, చెప్పకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది, నాలాగే వాళ్ళు కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని నాకు అనిపించింది. సో అందుకోసమే మళ్ళీ చేసి మళ్ళీ చూపిస్తున్నాను. ఒక గమ్మత్తైన విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నాడు. ఆ విషయాన్ని మీరు కూడా నేను చెబితే అర్థం చేసుకుంటారు, 10 మందికి చెప్తారని ఆశిస్తున్నాను. కొన్ని మిస్ అవుతుంటాం అబ్బా, మనం కూడా ఈ ప్రవాహంలో కొట్టుకుపోతూ కొన్ని మిస్ అవుతుంటాం. కానీ ఆ సోదరుడికి థ్యాంక్స్ చెప్తూ ఒక్కసారి ఏమన్నాడో మళ్ళీ వినండి. నిన్న చెప్పిందే మళ్ళీ ఒకసారి వినండి. ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు, అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుతుంది. 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే, ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే, ఒక్కసారి కాదు 2 సార్లు అన్నాడు. మీరు గమనించారా? సమర్థత, ప్రతిభ, సత్తా, చవట, దద్దమ్మ అవన్నీ ఇంకా మాట్లాడే రొటీన్ మాటలే. అంటే దాని గురించి కూడా వస్తాను. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2014 నుంచి నేను మద్దతు ఇస్తూనే ఉన్నాను, 2024లో కూడా ఇచ్చాను అన్నాడు. ఓట్లు చీలకూడదు అని కూడా అన్నాడు కదండి. మరి 2019లో అంటే పక్కకు వెళ్ళింది కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చే దాంట్లో భాగంగానేనా? మీకు అర్థమైందా? 2019లో సొంతంగా నేను పోటీ చేస్తానని అప్పుడు కావాలనే నారా లోకేష్ మీద అలాగే చంద్రబాబు మీద మాటలు మాట్లాడి బురద జల్లి బయటికి వెళ్ళాడు. అంటే అప్పుడు సమర్థత, సత్తా, ఇదేంటి మళ్ళీ వినండి ఒకసారి. ఫస్ట్లో మద్దతు ఇచ్చారు 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు, అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గాని, బలం గాని, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక సత్తా, బలం, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ 5. సత్తా, బలం, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఇవన్నీ లేవని చెప్పేసి 2014 నుంచి కంటిన్యూస్గా చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. విన్నారు కదండి. ఓట్లు చీలకూడదని కూడా. మరి 2019లో పక్కకి ఎందుకు పోయినావు? అప్పుడు నీ దగ్గర ఈ 5 ఉన్నాయని నువ్వు విశ్వసించావా? సత్తా, బలం, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ నీ దగ్గర ఉన్నాయని నువ్వు విశ్వసించావా? విశ్వసించడం లేదు, ఇస్తరాకుల కట్టా లేదు. అప్పుడు కూడా చంద్రబాబు నువ్వు బయటికి పో, మన ఇద్దరం కలిసి ఉంటే మిగిలేదు బూడిదే అంటే పోయి ఓట్లు చీల్చుదాం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చుదామని పోయాడు. సో ఈయన జీవితం మొత్తం ఏం రాజకీయం చేస్తాడంటే ఓట్లు చీల్చకూడదని ఒకసారి రాజకీయం, ఓట్లు చీల్చాలని ఒకసారి రాజకీయం. ప్రజలకు మంచి చేద్దాం, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేద్దాం, మనం అనుకున్నది సాధిద్దాం, మన వాణిని బలంగా వినిపిద్దాం, మన బాణిని సమర్థవంతంగా ప్రజలకు చెప్దాం అనే ఆలోచన ఏ రోజు కూడా లేదు. ఆయన స్వయంగా ఆయన నోటుకుండా ఆయన చెప్పాడు. 2014 నుంచి నేను సపోర్ట్ ఇస్తానని 2 సార్లు అన్నాడు. అండ్ ఇంకొకటి మీరు గమనిస్తే వాళ్ళ ఆవిర్భావ సభలో ఏమో 40 ఏళ్ళ పార్టీని, పడుకున్న పార్టీని పైకి లేపాను, అధికారంలోకి తీసుకొచ్చింది నేనే అని ఊదరగొట్టాడు. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చేసి చంద్రబాబు నాయుడు ముందరేమో మాకు సత్తా, బలం, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఈ 5 మాకు లేవు కాబట్టే చంద్రబాబుకు నేను మద్దతు ఇస్తున్నా. ఇవన్నీ ఉంటే చంద్రబాబుకు మద్దతు ఇదంట. సో మద్దతు ఉపసంహరించుకునేంత వరకు కూడా ఇవన్నీ పవన్ కళ్యాణ్కు లేనట్టే కదండి. మరి ఇవన్నీ లేనోడు తమిళనాడులో, కర్ణాటకలో, ఒరిస్సాలో, మహారాష్ట్రలో పోటీ చేస్తాడంట. ఇంకా రష్యా నాకు తెలియదు, రష్యా గురించి క్లియర్గా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు 5 ఏళ్ళ నుంచి మేము ఇదే చెప్తున్నాం. ఖచ్చితంగా 2024లో కలిసి పోటీ చేస్తారు చూడండి. ఎందుకంటే 2019లో విడిపోయింది కూడా ఓట్లు చీల్చాలా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చాలని. 2024లో మళ్ళీ ఆ వ్యతిరేక ఓట్లన్నింటినీ కూడా పెట్టుకోవాలని చెప్పేసి వస్తాడని చెప్పాం. 2019లో ఎలక్షన్స్లో ఎప్పుడు చతికిలబడ్డారో 2020 జనవరికి వెళ్ళి అప్పుడే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అంతవరకు ఏమన్నాడు? పాచిపోయిన లడ్డూలు ఇచ్చినాడు, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, హిందీని రుద్దుతారు, మేము తట్టుకోలేము ఇవన్నీ అన్నాడు. పోయి బీజేపీతో అంటకాగినాడు. తర్వాత ఇప్పుడు ఏకంగా సనాతన ధర్మం అంటాడు. షగువీర ఉన్నాడు, సనాతన ధర్మం అన్నాడు. ఇంతకుముందు నేను విడిపోయింది నాకు తెలుగుదేశం నచ్చక అన్నాడు. బాలకృష్ణ మమ్మల్ని అలగాజనం అన్నాడు. నాగబాబు ఏమో హూ ఈజ్ బాలకృష్ణ అన్నాడు.
అన్ని డ్రామాలే అండి, అన్ని డ్రామాలు ఆడారు. తర్వాత ఇప్పుడు మళ్ళా గతి లేక నేను వచ్చినా అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. మొన్న ఎక్కడో నంద్యాలలో నాకు కులం మతం అసలు పట్టింపు ఉండదు, నేను కులాలని మతాలని ఫాలో గాను అంటాడు. 2 ఏళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులభావం పెంచుకోండి అంటాడు. ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఒకటి కాదులే. ఇప్పుడు మీరే కింద కామెంట్ సెక్షన్లో రాయాలి, ఎవరు ఎక్కువ రంగులు మారుస్తారు, పవన్ కళ్యాణ్ ఊసర వెళ్ళా? మీరే చెప్పండి. క్లియర్గా 2 సార్లు అన్నాడు కదా, నేను 2 సార్లు వినిపించిన 2014 నుండి అని. ఒకటే, ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మేము గొప్పోళ్ళం అని చెప్పుకొని వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొడతాడు. సో అబ్బో వీళ్ళు నిజంగా గొప్పోళ్ళు, వీళ్ళు ఏదో బలం ఉందని చెప్పి అందరూ అనుకోవాలి, ఎందుకంటే అంత బలం ఉందని మేము నిరూపించుకున్నాం చూడని చెప్పేసి పోయి మాకు కావాల్సిన నెలకి ఇంత ఇవ్వాలని అడుగుతాడేమో. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మాకేం పెద్ద శక్తి లేదు మీరే గొప్ప అంటాడు. మళ్ళీ వాళ్ళు ఇవ్వము అన్నప్పుడు మళ్ళీ వచ్చేసి మాకెంత ఉంది బలం, మా బలగం నేను తప్ప ఎవడు ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకుంటున్నాడా అంటాడు. ఇడికి వస్తాడు చంద్రబాబు కనిపిస్తేనే చంద్రబాబుకి అన్నీ ఉన్నాయి, ఏమేమండి సత్తా, బలం, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఉన్నాయని చెప్తాడు. ఇంకా అన్ని పవన్ కళ్యాణ్కు లేనప్పుడు ఎందుకు మంత్రి పదవి? ఇంకా సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే సరిపోద్ది కదా, ఎందుకు నీకు మంత్రి పదవి? దొరికిపోయాడా లేదా అండి? థ్యాంక్స్, సోదరుడికి థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే నిన్న ఈ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాళ్ళే చెప్తుంటారు నిదానంగా, మనం విని మనం ప్రజలకు చేరవేయడమే మన పని.